హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఇది ఒక 5.1 యాంప్లిఫైర్. ఇదైతే మనకి మెండపేట నుంచి ఒక కస్టమర్ అయితే రీమోడలింగ్ అయితే ఇచ్చారనమాట. ఇది ఈ మధ్యనే చేయించారంట, మరి ఎక్కడ చేయించారో అసలు అవుట్పుట్ బాగాలేదండి అంటే మన దగ్గరికి అయితే తీసుకొచ్చారు. యూట్యూబ్లో చూసి మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యి తీసుకొచ్చారనమాట. దీంట్లో ఇప్పుడు మనం రీమోడలింగ్ అయితే చేయాలి. ఇది ఆయన దగ్గర నుంచి చేయించుకున్నారంట, అంటే క్యాబినెట్ సైజు కొంచెం చిన్నగా ఆయన కబోర్డ్లో సూట్ అయ్యేలా చేయమన్నారు, అతన్ని చేయమన్నారంట. అతను అయితే ఈ విధంగా అవుట్పుట్ వచ్చేలా చేశారు. ఇంటర్నల్గా ఏమేమి ఆర్డర్ రేట్ అనేది అయితే ఒకసారి చూద్దాం. ఇందులో 6 యాంప్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేశారు. రవి 4 ఫెట్ సూపర్ ఉంటుంది. ఈ 5 ఛానల్కి వచ్చి మాత్రం 2030 బోర్డు అయితే వాడారు. ఇది అసలు అవుట్పుట్ అనేది ఉండదు. అదైతే ఇప్పుడు చేంజ్ చేసేస్తున్నాం. మనకి 10 ఫెట్ శక్తి బోర్డు అయితే వాడుతున్నాం అనమాట. దానికి సపరేట్గా ఇంకో ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకుంటున్నాం. ఇదైతే క్యాబినెట్ మాత్రం బాగా చిన్నది, దీంట్లోకి జాగ్రత్తగా సెట్ అయ్యేలాగా అయితే చేయాలి. ఇదైతే ఆయన ఆడియో రష్ తోటి తీసుకున్నారన్నమాట. దీన్ని అయితే రీమోడల్ చేయాలి. మన నెక్స్ట్ వీడియోలో దీన్ని రీమోడలింగ్ వీడియో అయితే వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇదనమాట ఇంటర్నల్గా ఆయన వాడింది. ఇందులో జమ్టెక్ రిమోట్ కిట్ వాడారు. అండ్ ఇది మాన్యువల్ ప్లస్ రిమోట్ కిట్ ప్యానల్ అనమాట. ఇప్పుడైతే మనం మాన్యువల్ మొత్తం ఆఫ్ చేసేస్తాం. ఆల్రెడీ కూడా ఆఫ్ చేస్తారు. ఇది ఓన్లీ సరౌండింగ్ ఇచ్చారంట. ఇప్పుడు అవి కూడా మనం ఇవ్వం, జస్ట్ అన్నీ డమ్మీ అనమాట. ఓన్లీ ఇది ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ కింద పనిచేస్తుంది. ఇది వచ్చి ఎన్కోడర్, అంతే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ఈ విధంగా అయితే అతను చేశారు. మనం దీన్ని రీమోడలింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా రీమోడలింగ్ అయ్యి ఎవరికైనా చేయాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. హెచ్ఎండ్ఎస్ ఆడియోస్ రామచంద్రపురం. నా పేరు మణికంఠ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.